సో మరి కన్స్ట్రక్షన్ దీంట్ నుంచి ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీర్ నుంచి ఇందులోకి డైవర్ట్ అయిన తర్వాత సో ఎప్పుడైనా అనిపించిందా అబ్బా ఎందుకు వచ్చాను ఇట్లా నిర్మాతగా? ఏంటే మీరు ఒడిదొడుకులు ఫేస్ చేసిన తర్వాత ఎప్పుడైనా అలాంటి ఫీలింగ్ ఏర్పడిందా? అంటే నేను ఎందుకు వచ్చాను అని బాధపడే అంత కాదు. కాకపోతే అంటే నాకు తెలుసు కొంతమంది హీరోల్ని, కొంతమంది నేనే ఇంట్రొడ్యూస్ చేశాను. ఇది వీళ్ళందరి మీద పెట్టుబడి పెట్టే కంటే పెద్ద పెద్ద స్టార్లు చెప్తూ ఉండేవాళ్ళు ఇంటర్వ్యూస్లో పొలం ల్యాండ్స్ మీద పెట్టుకోండి అని. వీళ్ళందరి మీద పెట్టుబడి పెట్టే కంటే సినిమాకు 1 ఎకరం పొలం కొంటే బాగుండేది. మనం కూడా హైదరాబాద్లో అది కాపాడేది మనని. ఇప్పుడు వీళ్ళని ఇంత మనం పెద్దవాళ్ళు అయినా వీళ్ళు మనకు కనీసం వాళ్ళు మనం గుర్తించాల్సిన అవసరం లేదు. వాళ్ళకంటే మనం పెద్ద స్థాయిలో ఉంటాం ఎప్పుడు. అదే వాళ్ళకి అది అనిపించలేదు కదా. మళ్ళీ రావు గారికి ఒక సినిమా చేద్దాం మనం, వాళ్ళగా పుట్టాలి. నేను వెళ్ళి అడిగేది అప్పుడు ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు గుర్తుపెట్టుకొని మళ్ళీ వీళ్ళకంటే ల్యాండ్ మీద పెడితే బాగుండేదే అనిపించింది నాకు. అందుకని డెఫినెట్గా ఇప్పుడు నేను ఎవరికైనా సలహా చెప్పమన్నా కూడా అదే చెప్తా. ఒక సినిమా చేసేటప్పుడు ఎంతో కొంత దాంట్లో బడ్జెట్ తీసి కొంత ల్యాండ్ కొంటే బెటర్. వీళ్ళని నమ్ముకోకూడదు. అంతే. సినిమా అంటే ఒక బిజినెస్సే కాదు. దాన్ని ఆ కళ మీద ఎందుకో మనకు ఒక లింక్ ఉంటుంది. ఆ కళాభిమానంతోనే వస్తారు అందరూ. బిజినెస్గా వస్తే సినిమా రంగానికి రాకూడదు అసలు. సో అయితే కొత్తగా వచ్చే నిర్మాతలకు అయితే మీరు ఇచ్చే సజెషన్ ఇలాంటిదే ఇస్తారంటారా? డెఫినెట్గా అదే ఇస్తా. సో మరి అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తుండేవారు మీరు? అలాంటి ఇబ్బందులు ఫేస్ చేసినప్పుడు ఏం చేయాల, టైం కోసం వెయిట్ చేస్తాం అంతేనా? సో మీకు బాగా ఇబ్బందులకు గురి చేసిన మూవీ ఏంటి మీరు ప్రొడ్యూస్ చేసిన మూవీలోని? నాకు ఇబ్బంది ఏమీ లేదండి, నేను అంత ఇష్టపడే చేశాను. అంటే ఇబ్బంది అని కాదు, ఇప్పుడు ఫైనాన్షియల్గా కొన్ని హిట్ సాధించకో లేకపోతే ఇంకా వేరే షూటింగ్స్ పరంగా కానీ సో కొన్ని ఇబ్బందులు క్రియేట్ అయ్యి మీరు అనుకున్న బడ్జెట్ల కన్నా ఎక్కువ అయిపోవడం, ఎక్కువ అవుతుంది. ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినవి. ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ కాదు, ఒక్కొక్క సినిమాకి ఏం జరిగిద్దంటే నాకు ఏ సినిమాకి ప్రాబ్లం రాలేదు, హీరోలతో కూడా ఎక్కడ నాకు ప్రాబ్లం రాలా. అందరూ మనం ఏం మాట్లాడుకున్నామో అదే స్థాయిలో చేశారు. వాళ్ళ నుంచి ఏం ప్రాబ్లం రాలేదు. కానీ ప్రకృతి సహకరించాల ఒక సినిమాకి, అది మిస్టర్ నోకియా. దానికి టైటిల్ నుంచి కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. దానికి కరెక్ట్గా నేను 1-2 సార్లు చెప్పాను ఏదో ఇంటర్వ్యూలో. ఎందుకు టైటిల్ ప్రాబ్లం అయింది? అది వాళ్ళు బ్రాండ్ నేమ్ అది వచ్చిందన్న, అది డైరెక్టర్ దగ్గర నుంచి నాకు ఏదో చెప్పారు, అది ఏదో జరిగింది. ఓకే, ఆ టైటిల్ దగ్గర నుంచి జనరల్గా నేను మాట్లాడితే ఆ టైటిల్ వాళ్ళ దగ్గర నుంచే డబ్బులు తీసుకునేవాడిని. వీళ్ళు మాట్లాడటం వల్ల కొంతమంది మిస్గైడ్ అయ్యి చివరికి అది నాకు రివర్స్ అయ్యింది. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.